గోవిందరాం విజయ్, నేను మీ కృష్ణమాచార్య శ్రీ గ్రంథపురం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని ప్రత్యేకించి ధ్రువ ప్రశ్నను అనుసరించి 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో. వచ్చినటువంటి ఫలితం శనికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి చేస్తున్నటువంటి పనులు ఆలస్యం అవటం, ఏకాగ్రత తగ్గిపోవడం, వృత్తి, ఉద్యోగం, ఆరోగ్యం ఇలాంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో ఎంత ప్రయత్నం చేస్తున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాకపోవడం, ఆలస్యం అవటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాం అనుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఖర్చులు అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. గృహోపకరణాలకు సంబంధించిన విషయాలు అవ్వచ్చు, బట్టలు, వస్త్రాలు, జ్యువెలరీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇచ్చేందుకు కావచ్చు, ఆర్థిక పరమైన అంశాల్లో విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వీటి పట్ల మనం ఒకసారి ఆలోచించాలి. కొన్ని విషయాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనల్ని అర్థం చేసుకుంటే, కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటారనుకున్న వ్యక్తులు అపార్థం చేసుకుంటారు. దీనికి కారణాలు అర్థం అవుతుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాసం ప్రథమార్థం మొత్తం కూడా ఏకాగ్రత రూపించటం, ఏం చేయాలో అర్థం కాని స్థితిగతులు ఉండటం, ఈ విధమైనటువంటి పరిస్థితి నుండి ఈ మాసం మధ్యలో వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో మరి కాలంలో మీకు ఊహించినటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని, అవకాశాలని మీ బరికి చేర్చే అవకాశం ఉంది. వీటి పట్ల మీరు చాలా ఆకర్షితులు అవుతారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి అంశాల పట్ల, వాళ్ళ కుటుంబపరమైనటువంటి పరిస్థితులు లేదా సంతానానికి సంబంధించిన బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాయి. కానీ కొన్ని విషయాలు ఎందుకు తెలియదు. సంతానానికి సంబంధించినటువంటి స్థితిగతులతో వాళ్ళతో విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఒక ఏకాభిప్రాయాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం అది అనుకూలవంతం కాకపోవచ్చు. కోపం, భావోద్వేగాలు అధికమైపోతూ ఉన్నటువంటి కారణంగా మీ కోపాన్ని మీరు నియంత్రించుకోలేకపోతుంటారు. దీనికి కూడా కారణాలు ఏంటో అర్థం కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు కుటుంబపరమైన అంశాలు, కుటుంబానికి సంబంధించినటువంటి మాతాపితృ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్త. కొత్త ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మాసం ప్రథమార్థంలో ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఈ మాసం చివరి వారంలో లేదా మూడవ వారం నుంచి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. మానసికమైనటువంటి ఆందోళన దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తులు, ముఖ్యమైనటువంటి మిత్రులతో మీరు చేసే సంభాషణ కాస్త కఠినంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఏమైనా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంభాషణ చతురతతో మీరు ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించి
భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. యుగధైకమైనటువంటి ఫలితాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసం 19వ తారీఖు పైన మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే యుగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అన్ని అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి యుగదాయకం, వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యుగం, రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించండి. మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్లి స్వామి వారికి కదలి ఫలాలతో అర్చన చేయడం వల్ల మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల వీరవృక్షని మెళ్ళలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపిడులతో పాటు ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగిన పరిస్థితులు మేషరాశి జాతకులకి ఈ మాసంలో కనబడుతున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.